హాయ్ అండి. గణేష్ చతుర్థి సందర్భంగా ఆ గణేశునికి ఉండ్రాళ్ళ పాయసం చేసే మహద్భాగ్యం మాకు కలిగిందండి. ఆ స్వామివారికి నివేదన చేయడానికి పులిహోర, ఉండ్రాళ్ళ పాయసం చేశామండి. ఎక్కువ మొత్తంలో ఇదే మొదటిసారి మేము చేయటం. ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ముందుగా పిండి రెడీ చేసుకుందామండి ఉండ్రాళ్ళకి. దానికి 1.5 కప్పు నీళ్లు పోసుకొని కాగబెట్టుకోవాలండి. శనగపప్పు రాత్రి నానవేసినవి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి 6 కప్పులు తీసుకున్నానండి. దానికి 9 కప్పులు నీళ్లు పోసి కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు వేసి కాగబెట్టుకోవాలండి. నీళ్లలోని శనగపప్పు కూడా వేసి మరగబెట్టండి. కొంచెం కాగిన తర్వాత ఈ బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని మూత పెట్టండి. ఆ పిండిని చల్లార్చి బాగా ముద్ద చేసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని ముందుగా కొబ్బరి ముక్కలు వేయించుకుందామండి. కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేద్దాం. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందామండి. 6 కప్పుల బియ్యం పిండికి 6 కప్పుల బెల్లం తీసుకొని 12 కప్పుల నీళ్లు పోసి కాగబెడదామండి. అంటే ఉడకబెట్టాలి. బాగా తెరిలిన తర్వాత మనం చేసుకున్న ఉండ్రాళ్ళని దాంట్లో వేసుకోవాలండి. 1 గంట, గంటన్నర ఆ బెల్లం పాకంలో ఉడకనివ్వాలండి. అప్పుడే బాగా ఉండ్రాళ్ళకి బెల్లం పట్టుకుంటుంది. యాలక్కాయ పొడి వేసుకుందామండి. మంచి కమ్మని వాసన వస్తుంది ఉండ్రాళ్ళ పాయసానికి. కాస్త ఎక్కువే వేసుకుందామండి. మనం కొంత పిండిని తీసి పక్కన పెట్టుకొని వాటర్తో మిక్స్ చేసి కలుపుకొని లాస్ట్లో వేయాలండి. వేస్తే చిక్కదనం వస్తుంది మనకి ఈ ఉండ్రాళ్ళ పాయసానికి. తీసి చల్లారపెట్టుకొని పాలు కూడా కాగబెట్టి చల్లారపెట్టి ఇప్పుడు పోయాలండి. చూసారా, పాలు విరగవండి అప్పుడు. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేద్దామండి. బాగా కలుపుకుందామండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి నివేదన చేయటమేనండి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.